అలాగే దీన్ని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేలుపూరి గారి సాక్షిగా, జయరాం గారి సాక్షిగా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరి సాక్షిగా చెబుతున్నాను, మనస్ఫూర్తిగా కమ్మవారి సంక్రాంతి అని నేను అనడం అనేది భగవంతుడు సాక్షిగా చెబుతున్నాను, భగవద్గీత సాక్షిగా చెబుతున్నాను. నా ఉద్దేశం కమ్మవారి పండుగ సంక్రాంతి అని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంత అవివేకమైన, అంత నాలెడ్జ్ లేని, పనికిరాని జర్నలిస్టుని, అసలు అంటే సబ్జెక్ట్ లేని జర్నలిస్టుని నేను కాదు అని నేను నా వ్యక్తిత్వాన్ని, నా తెలివితేటల్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ప్రతి ఒక్కరికి మరొకసారి చెబుతున్నాను, ఏ ఒక్కరు బాధపడున్నా ఇది మేము చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఇది మా పండుగ కాదా మీ పండుగ అని జోకులు వేసుకునే స్థాయి వరకు నా క్యారెక్టర్ని దిగజార్చుతున్న వాళ్ళకి, బాధపడిన వాళ్ళకి, నా వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెప్తున్నానండి. మగధా న్యూస్ తరపు నుంచి నిజంగా క్షమాపణలు చెప్తున్నాను. ఇలాంటిది నేను నెక్స్ట్ ఏదైనా చేసేటప్పుడు అది ఫ్లోలో, అసలు నా కంటెంట్లో లేదు. అది సంక్రాంతి కదా విషెస్ చెప్దామని చివరిలో ఆ రోజు అదరా ఎందుకో ఆ చెప్పడం అనేది అది గ్రహపాటో నా పొరపాటో నాకు తెలియడం లేదు. ఒక యాక్సిడెంట్ జరగడానికి ఇలాంటి కారణాలు అవుతాయా అని ఇబ్బంది పడుతున్నా. కానీ దీన్ని వక్రీకరిస్తున్న వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదండి. కానీ దీన్ని ఎంత దారుణంగా ఇచ్చేస్తున్నారో వాళ్ళందరికీ మరొక్కసారి క్షమాపణ చెప్తున్నాను.